ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ మనల్ని బలపరుస్తూ మరొక దినం కొరకే ప్రభు మనల్ని సిద్ధపరుస్తుండగా ప్రభు మనకి ఇచ్చిన ఈ దినమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు దేవుని స్తుతిస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించున్నారా? తప్పక దేవుని స్తుతించే వారముగా, దేవుని ముఖ దర్శనం చేయవారముగా ప్రతి దినాన్ని మనం ప్రారంభిస్తే దేవుడు ఏమైతే వాగ్దానం ఇస్తూ ఉన్నాడో ప్రతి వాగ్దానము నీ పట్ల, నీ కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చుటకు సమర్థుడై, శక్తివంతుడై, సర్వ సృష్టికర్త అయిన దేవుడిని ఎందుకు వస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా అనేకులకు షేర్ చేయండి. మరింతగా మీరు దీవించబడాలి అని మీ నిమిత్తం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ఉదయకాల సమయమున ప్రభు తన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉండగా చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 5వ వచనంలో నుండి, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును అని ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహించున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు చూచి ప్రకాశించినట్లుగా, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగునట్లుగా సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పుచు, జనముల ఐశ్వర్యాన్ని నీవు అనుభవించినట్లుగా ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించినాడు. ఉదయకాల సమయమున దేవుని వైపే నువ్వు చూస్తూ దేవుని సన్నిధిలో ఆయన మాటలు వాగ్దానమందు నిలిచియండి. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ప్రతి దినాన్ని కొనసాగిస్తున్నట్లయితే ఇదిగో ఆయన ఇచ్చే వాగ్దానం నీ పట్ల నెరవేర్చుటకు ఆయన నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. ప్రతిదినము అనేక రకాల అవమానాల మధ్య, అనేక రకాల నిందలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అపవాదైన సాతాను కల్పించే అనేక రకాల వ్యతిరేకమైన పరిస్థితుల మధ్య కొనసాగుతున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చే వాగ్దానాన్ని పట్టుకొని వాగ్దానానుసారంగా వాక్యముపై, దేవుని వాగ్దానంపై నమ్మికతో, ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించు. నీవు దేవుని సన్నిధిలో ఆయనకు నువ్వు కనబడినప్పుడు, ఆయన్ను వెంబడిస్తున్న వ్యక్తిగా ప్రభు నిన్ను దృష్టించినప్పుడు నీ ఎడల ఇట్టి కార్యాలు జరిగించనే ఉన్నాడు. ఆర్థికమైన అప్పులనే అనేక రకాల సమస్యల చేత బాధపడుచు ఈ దినమును నువ్వు ప్రారంభించినావేమో ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నీవు చూచి ప్రకాశించినట్లుగా, నీ గుండె కొట్టుకొని ఉప్పొంగునట్లు ఆశ్చర్యమైన కార్యాలతో, అద్భుతమైన కార్యాలతో ఈ దినం ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించనే ఉన్నాడు. బైబిల్ గ్రంథమందుల భక్తులు ఎందరో ప్రార్థించినప్పుడు, దేవుని వెంబడించినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు వారికి ఎక్కడ ఏమీ పొదుపుగా ఉన్నట్టు గాని, ఎక్కడ వారు అసమృద్ధితో జీవించినట్లు గాని మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడ మనకు కనిపించదు. దేవునికి అతి సమీపంగా వెళ్లి ప్రార్థించిన ఎవరిని ఆయన విడిచిపెట్టువాడు కాడు. ప్రతి ఒక్కరిని ఉన్నతమైన స్థితిలో నిలిపేందుకే, ఉన్నతమైన శిఖరాలు ఎక్కించేందుకే, ఉన్నతమైన కార్యాలతో వారిని నింపేందుకే ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మాట, ఈ యొక్క వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడాలి అంటే దేవునితో సహవాసం చేయనట్లుగా నీ ప్రవర్తన దేవునికి కనపరచుకొనొచ్చు. నీతి యథార్థతలు అనుసరించి నడుచుకున్నట్లుగా నీవు సిద్ధపడు. ఆయన భక్తులందరినో ఆయన దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన శిఖరాలను ఎక్కించినట్లుగా, ఉన్నతమైన కార్యాలతో, ఆశీర్వాదాలతో వారిని నింపినట్లుగా ఇదిగో ఈ ఉదయకాల సమయమున నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ అటు ఆశ్చర్యమైన కార్యాలతో నింపనే ఉన్నాడు. దేవుని వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడినట్లుగా కళ్ళు మూసుకున్నట్లయితే నీ కొరకు ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయకాల సమయమున మీ ప్రియులను మీరు ప్రేమించి ఇచ్చిన ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి పట్ల ఈ దినమున నెరవేర్చబడును గాకని ప్రార్థిస్తున్నాను. ఇదిగో అద్భుతకరముగా, ఆశ్చర్యకరముగా, ఊహకు మించిన రీతిలో ప్రభా మీరు చేస్తున్న కార్యములను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. వారు చూచి ప్రకాశించినంతగా అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలతో నింపండి. వారు గుండె కొట్టుకొని ఉప్పొంగునట్లుగా ప్రభా సముద్ర వ్యాపారము ప్రభా నీ బిడ్డల వైపు తిప్పబడును కాక, జనముల ఐశ్వర్యం నీ బిడ్డలు అనుభవించుదురు కాక అంటే దీవెన, ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై కుమ్మరించి వారి ఇరుకులు, ఇబ్బందుల్లో నుంచి వారిని విడిపించి తప్పించమని ప్రార్థిస్తున్నారు. ఆర్థిక అప్పులను ప్రతి కాడి వారి పట్ల విరగొట్టాడు. కుటుంబాలు నెమ్మది, సంతోషము, సమాధానం, ఆ దేవ ఐశ్వర్యము అనుగ్రహించబడును గాక. అయా, ప్రతి కుటుంబంలో ఎవరు అనారోగ్యంతో ఉన్నారో ఆరోగ్యం ఇచ్చి వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభావ వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో, వారి ప్రతి ఆలోచనలో మీ హస్తం తోడే ఉంచి నడిపించిన ప్రభా. ఈ దినముననే ఈ మాట వింటున్న ప్రతి బిడ్డ అయ్యా నీ వాక్కు చేత ఆదరించబడాలి, దీవించబడాలి, ఇదిగో నీకు సొత్తైన ప్రజలుగా మార్చబడాలి. అటు సహాయం దయచేసి అనేకుల వైపు ఆకర్షింపజేసుకుని మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. పర సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలన్నీ ఈ దినమున నీ ప్రియులందరిపై కుమ్మరించి ఎందరైతే మ్యారేజ్ డే అలాగే బర్త్డే జరుపుకుంటున్నారో ప్రభా దేవా నీ దృష్టి వారిపై నిలిపి నీ దీవెనలన్నీ వారికి అనుగ్రహించి నడిపించిన సొంత వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కృప మీకు తోడే ఉండి ఈ దినమంతయు ఆయన ఇచ్చిన వాగ్దానం నీ పట్ల నీ కుటుంబం పట్ల నెరవేర్చి నడిపించును గాక.